తెలంగాణ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి సార్ గారికి నమస్కారాలు తెలియజేస్తుంది ప్రజా సంకల్పం. సార్, గత కొన్ని రోజులుగా తెలంగాణ శాసనసభ అంటే అసెంబ్లీ జరుగుతుంది, అలాగే శాసన మండలి జరుగుతుంది. సార్, మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు ప్రజా సంకల్పం వేదలుచుకుంది. ఏంటంటే, గత కొన్ని రోజులుగా జరుగుతున్న ఈ యొక్క అసెంబ్లీ సమావేశాలలో ప్రజల అంటే రాజ్యాంగం కల్పించిన హక్కుల పరంగా మీరు ప్రజల కోసం, ప్రజల సంక్షేమం కోసం ఇలాంటి నిర్ణయాలు తీసుకున్నారు. అంటే ప్రతిపక్షాలు కూడా ప్రజా సంక్షేమం, ప్రజల కోసం, ప్రజల గురించి ఇలాంటి క్వశ్చన్స్ అయినా సరే అవన్నీ వేసింది. వాటి యొక్క వివరాలు ప్రజలకు తెలియజేయండి సార్. ఎందుకంటే అసెంబ్లీలో ఎవరు మాట్లాడుకుంటున్నారు, ఏంటి అసలు ఏం అర్థం కావట్లేదు. అసలు వాళ్ళని మీరు తిట్టుకోవడం, వీళ్ళు వాళ్ళు తిట్టుకోవడం. ప్రజల సంక్షేమం కోసం ఈ అసెంబ్లీ సమావేశాలలో నిన్నటి వరకు జరిగిన ఒక విధి విధానాలు తెలియజేయండి, క్లుప్తంగా తెలియజేయండి. ప్రజా సంకల్పం మిమ్మల్ని ప్రశ్నిస్తుంది సార్. వాటి వివరాలు ప్రజలకు అందరికీ తెలిసేలా ప్రభుత్వ అధికారిక మాధ్యమాల ద్వారా మీరు ఆటలలో పబ్లిక్ డొమైన్లో పెట్టగలరు అని ప్రజా సంకల్పం మీకు విజ్ఞప్తి చేస్తుంది. కాబట్టి విషయం ప్రజా సంకల్పం.